తెలుగు న్యూస్ నేను సునీత. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీ లిక్కర్ కేసుపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. నిందితుల బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఇక హౌస్ మోషన్ పిటిషన్ పై నేడు హైకోర్టు విచారించనుంది. ఈ నెల 6న ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇక మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ శనివారం విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ అదే రోజు సిఐడి హైకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు అత్యవసరంగా 3 వేర్వేరు హౌస్ మోషన్ పిటిషన్లను దాఖలు చేశారు. నిందితుల పాత్రపై సిఐడి అధికారులు సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఏసీబీ కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం కుంభకోణానికి సంబంధించి కొత్త పుంతలు తొక్కుతున్నట్లు కనపడతా ఉంది. మద్యం కుంభకోణంపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి మద్యం కుంభకోణానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ఆ రాష్ట్రాలు విడిచి ఆ దేశంలో ఉన్న ఆ ప్రతి ఒక్కరు కూడా నిశ్చితంగా ఈ అంశాన్ని పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. మద్యం కుంభకోణం ఏమైంది, ఏమి జరుగుతుంది అన్న దాని మీద ఆ రాష్ట్రాలు సైతం ఆరా తీస్తున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం ఎంత లోతుగా, ఎంత పెద్ద ఎత్తున దర్యాప్తు జరుగుతుందనే అంశం అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మద్యం కుంభకోణానికి సంబంధించి వైసీపీ నాయకులకు కానీ, వైసీపీ పార్టీకి సంబంధించిన కొంత మేరకు నిందితులకు కానీ ముఖ్యంగా బెయిల్ ఇచ్చింది హైకోర్టు. బెయిల్ ఇచ్చిన నేపథ్యంలోనే వారి మీద తిరిగి మళ్ళీ అత్యవసరంగా బెయిల్ రద్దు చేయాలని హౌస్ మోషన్ పిటిషన్ అయితే ఆ సిట్ అధికారులు దాఖలు చేశారు. సిబిఐ సిట్ అధికారులు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై అయితే కోర్టు మరలా రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఆ A31 గా ఉన్న ధనంజయ రెడ్డి, అలాగే A32 గా ఉన్న బాలాజీ గోవిందప్ప, అలాగే A33కి సంబంధించి గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి ముగ్గురికి సంబంధించి కూడా ఆ డిఫాల్ట్ ఆ బెయిల్ అయితే మంజూరు చేస్తూ విజయవాడ ఏసీపీ కోర్టు ఆ శనివారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ కూడా సిఐడి సిట్ అధికారులు హైకోర్టులో అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఇంటి వద్ద అత్యవసరంగా విచారణ జరపాలని. అయితే ఈ పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో సిఐడి అభ్యర్థనను హైకోర్టు రిజిస్ట్రీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ దృష్టికి వెళ్ళింది. తీసుకెళ్లగా ఆయన సంబంధిత బెంచ్ సోమవారం విచారణ జరిపేందుకు కూడా అనుమతి ఇవ్వడంతో ఒక్కసారిగా ఏదైతే బెయిల్ వచ్చినా ప్రధానంగా ఆ కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముగ్గురు కూడా నీరుగారిన పరిస్థితి అయితే ఏర్పడింది. వైసీపీ నాయకులకి ఇదో రకంగా షాకింగ్ పరిణామం చెప్పుకోవచ్చు. అయితే ఈ 3,500 కోట్లకు సంబంధించి కూడా కొంతమేరకు వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలు సైతం రోజు రోజుకి కొత్త అరెస్టులు, రోజు రోజుకి కొత్త ఆందోళనల మధ్య వైసీపీ నాయకులు ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆయన వ్యాపార భాగస్వామి అయిన వ్యక్తిని గత 2 రోజుల క్రితం సిట్ అధికారులు విచారణకి పిలిచారు. విచారణ పిలిచిన అనంతరం కూడా దీంట్లో కొత్త పరిణామాలు, కొత్త విషయాలు అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సిఐడి దాఖలు చేసిన అభియోగ పత్రంలో ముఖ్యంగా అనుబంధ అభియోగ పత్రం మొత్తం కూడా అసంపూర్తిగా ఉన్నాయనే భావనకు వచ్చిన ఏసీబీ కోర్టు పొరపాటున నిందితులకి డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేశారని, ఆ నేర ఘటనకు సంబంధించి కూడా కోర్టు ముందున్న ఆధారాలను పరిగణనలోకి తీసుకోవడంలో ఆ ఏసీబీ కోర్టు కొంత మేరకు విఫలమైందంటూ కూడా సుప్రీంకోర్టులో పలు సందర్భాల్లో ఇచ్చిన తీర్పులను పరిగణలోకి తీసుకోలేదంటూ కూడా ఆ సిట్ అధికారులు హైకోర్టుకి నివేదించిన పరిస్థితి ఉంది. నేరానికి సంబంధించిన మొత్తం సొమ్మును రాబట్టలేదనే కారణంతో ఆ నిందితులకు బెయిల్ ఇవ్వటం సరికాదని కూడా ఆ సిట్ అధికారులు హైకోర్టుకు వివరించారు ఏసీబీ కోర్టు మీద. ఈ అంశాలు మొత్తం కూడా దృష్ట్యా ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి, వాటి అమలును నిలిపివేస్తూ కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి కూడా ఆ సిఐడి అధికారులు, సిట్ అధికారులు కోరిన పరిస్థితి ఉంది హైకోర్టుని. అయితే ముఖ్యంగా ఆ ఏసీబీ అధికారులు వేసిన ఏసీబీ సిట్ అధికారులు వేసిన ఈ యొక్క పిటిషన్ అయితే హైకోర్టు తీసుకుంది. నేడు విచారణ జరగనుంది. ఈ విచారణకు సంబంధించి కూడా అత్యంత
పోటాపోటీగా హేమహేమిగా ఆ వైసీపీ నాయకులు కానీ ఇటు పక్క టీడీపీ నాయకులు కానీ ప్రజలు కానీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంటే దాంట్లో కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఏదైతే ఆ వైసీపీకి సంబంధించిన మరొక కీలక నేతలు త్వరలో అరెస్ట్ కాబోతున్నారంటూ కూడా కొంత మేరకు కొన్ని విషయాలు బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అనంతపురానికి సంబంధించిన ఓ కీలక నేత, అలాగే గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన ఓ కీలక నేత, అలాగే గోదావరి జిల్లాలకు సంబంధించిన ఓ కీలక మాజీ మంత్రి, ఆ గోదావరి జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి, అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన ఆ మాజీ మంత్రి, అనంతపురంలో ఒక మాజీ మంత్రి, వీళ్ళందరూ కూడా మాజీ ఎమ్మెల్యే అనంతపురానికి సంబంధించి వీళ్ళందరూ కూడా త్వరలో సిట్ అధికారులు నోటీస్ ఇవ్వబోతున్నారు. వీళ్ళ పాత్ర కూడా కొంత మేరకి ఉందనే విషయాలు గత 2 రోజులుగా కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆ వార్తలు గుప్పమంటున్నాయి. వీళ్ళందరికీ కూడా అరెస్టు తప్పదంటూ కూడా టీడీపీ ఆ సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సంచలనాల మధ్య ఆ ఏసీబీ కోర్టు ఈ 3 వ్యక్తులకి బెయిల్ ఇవ్వటం, బెయిల్ ఇచ్చిన అనంతరం కూడా వెంటనే ఆ సిట్ అధికారులు హైకోర్టులో అత్యవసర అవసర పిటిషన్ దాఖలు చేయడం, దానికి హైకోర్టు అంగీకరించడం, నేడు విచారణ జరగడం పట్ల మాత్రం నేడు అత్యంతం ఆంధ్రప్రదేశ్ లో ఆ హైకోర్టులో ఏమి జరగబోతుందో, హైకోర్టు ఆ బెయిల్ పిటిషన్ రద్దు నేడు చేస్తుందా, నేడు విచారణ చేస్తుందా అనే దాని మీద అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది సునీత. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.